నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్ క్లోజ్ చేద్దాం 2 minutes లేడీ చాలా లేట్ అయింది. నర్రార్ వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్ రేవంత్ రెడ్డి కామెంట్ చూసారా కేసీఆర్ మీద? నేను వరంగల్ నుంచి ఇప్పుడే వచ్చాను. చెప్పారు ఇది జాతిపిత మీద ఏదో మాట్లాడారు. ఏంది అది మీరు చెప్తే ఎవరికి రా నువ్వు జాతిపిత అని మాట్లాడారు. వెలమ ఎమ్మెల్యేలు అందరూ పేర్లు తీసుకున్నారు. బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే అందరు తీసుకుని వాళ్ళందరికీ నువ్వు జాతిపితవా అని అన్నారు. సో దాని మీద మీ రియాక్షన్? క్లోజ్ చేయాలి, ఓన్లీ 2 minutes. 2 minutes మాట్లాడతా. ఏం లేదు, ఒక కులం పేరు తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రిగా అందరికి ముఖ్యమంత్రి ఆయన అట్లాంటి వ్యక్తి ఒక కులం పేరు తీసుకొని ఆ విధంగా దుర్భాష ఆడడం కరెక్ట్ కాదు. రెండోది జాతిపిత అనే విషయం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు తెలంగాణ తల్లి అంటాను, జాతిపిత అనేది తెలంగాణ జాతిపిత ఆ జాతిపితలు ఏమి ఉండరు. మేము భారత మాతకు చేయండి. కాబట్టి ఇవన్నీ పడికట్టు పదాలతోని ఎవరు నెక్స్ట్ వారు కేసీఆర్ గారు గౌరవిస్తాం, తెలంగాణకు నాయకత్వం వహించిండు, తెలంగాణ రాష్ట్రం సాధించిండు, వారిని గౌరవించాలి. దాంట్లో రెండో అభిప్రాయం లేదు. తెలంగాణ ఎవరు ఒప్పుకున్నా పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన దాంట్లో ప్రథమ వ్యక్తిగా కేసీఆర్ గారిగా గౌరవం ఇవ్వాల్సిందే, ఇస్తాం. కానీ ఆ విధంగా దుర్భాషలు ఆడడం కానీ వీళ్ళు జాతిపిత అని ఎక్స్పోజ్ చేసుకోవడం కానీ రెండూ కరెక్ట్ కాదు. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే థ్యాంక్ యూ. మీ అభిప్రాయం కూడా ఆల్మోస్ట్ నాది కూడా సిమిలర్ అభిప్రాయం. థ్యాంక్ యూ మానవతారాయ్ గారు, కుర్వా విజయ్ గారు, అంతకుముందు జాయిన్ అయిన శరత్ గారు, అదేవిధంగా వి ప్రకాష్ గారు, అదేవిధంగా స్టూడియోకి వచ్చిన కేఎస్ ప్రసాద్ గారు. సో మొత్తం రెహానా ఒకటి ఫైనల్ గా చెప్పాల్సిందంటే, జాతిపిత కాదు కేసీఆర్ అనేందుకు సర్వ హక్కులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి, బీజేపీకి ఉన్నాయి, ఇది ఉన్నాయి. నా ఆబ్జెక్షన్ అలా ఎవనికి రా నువ్వు జాతిపిత రా అనే వర్డ్ యూజ్ చేయకూడదు ముఖ్యమంత్రి. గతంలో నరేంద్ర మోడీ పట్ల కూడా కేసీఆర్ ఒక సందర్భంలో అంటే నేను అట్లా అనలేదు అని ఆయన ఇచ్చారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నా ఉద్దేశంలో ఎవరికి రా అని నేను అనలేదు, స్లిప్ ఆఫ్ టంగ్ మనసులో అయినాక స్లిప్ ఆఫ్ టంగ్ జరుగుద్ది. అది నేనైనా మీరైనా ఇంకెవరైనా చెప్తే తప్పేం లేదు. నేను అట్లా అని ఉండాల్సింది కాదంటే పర్లేదు. పైగా ఆయన వెలమ ఎమ్మెల్యేలందరూ కూడా లాస్ట్ 1 week గా టార్గెట్ చేస్తున్నారు. వెలమ ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు మీ పార్టీలో కూడా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా జాతిపిత కేసీఆరా? అంతేనా? అంటే ఇక వెల్మ జాతి మొత్తం టీఆర్ఎస్, కాంగ్రెస్ కి అక్కర్లేదు. అక్కకపోతే 7 ఎమ్మెల్యేలు పంపించేసేయండి బీఆర్ఎస్ కు, అంతే కదా. విజయ రమణారావును, ప్రేమ్ సాగర్ రావును, జూపల్లి కృష్ణారావును వాళ్ళందరూ కేసీఆర్ పంపించేసేయండి. అట్లీస్ట్ వెలమ జాతికైనా జాతిపిత అనేది ఒప్పుకున్నట్టే కదా. అల్టిమేట్ గా ఇవన్నీ దేనికి లీడ్ తీస్తాయి? మంచికి లీడ్ ఇవ్వవు కదా. కులాల చర్చ, ఈ చర్చ, అది ప్లస్ మాట్లాడిన భాష. ముఖ్యమంత్రి ఇప్పుడు కేటీఆర్ ఒక మాటలో కొట్టేశారు, 5 రోజులు హార్వర్డ్ స్కూల్ కాదు, 500 రోజులు నేర్చుకున్న సంస్కారం రాదని చెప్పి. సో అంతే కదా అనుకుంటారు కదా. సో ఇంకేమంటే నెక్స్ట్ 3 years ఉంది రేవంత్ రెడ్డికి. ఈ ఏమంటారంటే వర్క్ షుడ్ స్పీక్, మాటలు తక్కువ. కేసీఆర్ కూడా మీకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 నెలలు 4 నెలలకు ఒకసారి మీడియా ముందుకు వచ్చేవాడు. వచ్చినప్పుడు అన్ని 2 గంటలు మాట్లాడేవాడు. సో అవర్ వర్క్ షుడ్ స్పీక్ ఫస్ట్ రాదర్ దాన్ ఇవన్నీ కూడా. అది ఇప్పుడు ఇంకా 3-4 బహిరంగ సభలున్నాయి రేవంత్ రెడ్డి. రేపు జగిత్యాలలో ఉంది, వేరే చోట ఉంది. సో ఇట్లా మాట్లాడరని మనం ఆశిద్దాం. అంతగా ఆశించడం మంచి మనం ఏం చేయలేం. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. సో ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.